బ్రేకింగ్ న్యూస్. ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధ వాతావరణం చాలా తీవ్ర స్థాయిలో చేరుకుంది. రష్యా వెనక్కి తగ్గింది, యుద్ధం ఆపేశారు అనుకున్నారు. కానీ రష్యా రీసెంట్గా 315 షాహిద్ డ్రోన్స్తో ఉక్రెయిన్లో ఉన్న కివి అనే ప్రాంతాన్ని పూర్తిగా అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. ఇప్పటివరకు ఉక్రెయిన్ కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పేందుకు ప్రయత్నించింది. దాదాపు 213-14 డ్రోన్లు మేము తిప్పికొట్టేందుకు ప్రయత్నించామంటూ కూడా చెప్తుంది. అయితే ముఖ్యంగా ఈ రష్యా ఏదైతే అటాక్ చేసిందో రీసెంట్గా కివి అనే ఒక ప్రాంతం పైన దాదాపు 315 షాహిద్ డ్రోన్స్తో అటాక్ చేసింది. అలాగే నార్త్ కొరియాకి సంబంధించిన KN-23 బాలిస్టిక్ మిసైల్స్తో కూడా అటాక్ చేసేందుకు ట్రై చేసింది. 5 ఇస్కాండిర్ K క్రూయర్స్తో కూడా అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. అండ్ ఈ దాడిలో దాదాపు 7 మంది చనిపోయారు. అలాగే 34 మంది పరిస్థితి చాలా తీవ్రంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే రీసెంట్గానే ఉక్రెయిన్ రష్యా పైన ఇటువంటి అటాక్ చేస్తుందో బాగా తెలుసు. డ్రోన్స్తోనే 170 డ్రోన్స్తో రష్యా ఎయిర్ బేసెస్ని అటాక్ చేయడానికి ఉక్రెయిన్ ప్రయత్నించింది. కొన్ని స్థావరాలను కూడా ధ్వంసం చేసే ప్రయత్నించింది. అలాగే మరీ ముఖ్యంగా ఈ సంఘటన జరుపుకుని కొన్ని రోజుల ముందు ఒక డ్రోన్ షిప్నితో పుతిన్ ఎక్కే హెలికాప్టర్ని ధ్వంసం చేసేందుకు కూడా ప్లాన్ చేశారు. దాన్ని కూడా అక్కడ ఆర్మీ తిప్పికొట్టేందుకు ప్రయత్నించింది. అయితే ఈ యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయిలో చేరుకున్న టైంలో ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి మధ్యవర్తిగా ఉండి 2 దేశాలకు కూడా శాంతి చర్చల కోసం జరిపేందుకు కూడా ఆయన ప్రయత్నించారు. ఇప్పుడు తాజాగా ఆయన చర్చలన్నీ కూడా విఫలమయ్యాయనే చెప్పాలి. ఎందుకంటే టర్కీలో ఉక్రెయిన్ అలాగే రష్యా శాంతి చర్చలకు కూర్చుంటున్న వేళ కొన్ని గంటల్లోనే రష్యాపై అటాక్ చేసింది ఉక్రెయిన్. ఎవ్వరు కూడా ఊహించలేదు. ఎందుకంటే 2022 నుంచి జరుగుతున్న యుద్ధ వాతావరణంలో ఉక్రెయిన్ ఎప్పుడు కూడా రష్యా పైన ఇంత పెద్ద యుద్ధం ఎప్పుడు చేయలే, అంటే ఇంత పెద్ద అటాక్ ఎప్పుడు కూడా చేయలే. ఫర్ ద ఫస్ట్ టైం ఉక్రెయిన్ 117 డ్రోన్స్ తోటి వారిపైన అటాక్ చేసింది. కొన్ని స్థావరాలను కూడా ధ్వంసం చేసింది. అని ఎవరు కూడా ఎందుకంటే రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ చాలా చిన్నది. అయితే ఉక్రెయిన్ దాడి చేసింది, ప్రతి దాడి రష్యా ఎప్పుడైనా చేయొచ్చు అంటూ కూడా మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నాం. అయితే దాని తర్వాత ట్రంప్ పుతిన్కి కాల్ చేయడం, ఆయన మాట్లాడడం, శాంతి చర్చల గురించి మాట్లాడడం, యుద్ధాన్ని కాపాలి, అక్కడ అమాయకు ప్రజలు చనిపోతున్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఒక పక్క ట్రంప్తో మాట్లాడుతున్నారు, ఒక పక్క జెలెన్స్కీతో ఉక్రెయిన్ ఎవరైతే ప్రెసిడెంట్ ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. కానీ 2 దేశాలు మాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదని చెప్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ చేసిన ఈ దాడులు చూస్తుంటే కివీలో కొన్ని ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమైనవి. దాదాపు 7 మంది కూడా చనిపోయారు. అలాగే మరి ముఖ్యంగా 34 మంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అండ్ ఇంతకుముందు ఉక్రెయిన్ 479 డ్రోన్స్తో కూడా అటాక్ చేసిన, అది కూడా చాలా పెద్ద అటాక్ అయినా చెప్పుకోవాలి. అండ్ మొదటి నుంచి కూడా ఉక్రెయిన్ ఎప్పుడైతే ఈ రష్యా చేతిలో చావు దెబ్బలు తింటుంది, ఈ అటాక్స్ అన్ని కూడా ఎప్పటి నుంచి అయితే జరుగుతున్నాయో ప్రతిసారి కూడా రష్యాదే పైసే. అండ్ మొన్న రీసెంట్గా జరిగిన ఈ 117 డ్రోన్ అటాక్లో మాత్రం ఉక్రెయిన్ పై చేయి సాధించని చెప్పుకోవచ్చు. అండ్ రోజులు గడుస్తున్నాయి. ఉక్రెయిన్ పైన రష్యా ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. అర్ధరాత్రి వేళ ఉక్రెయిన్ పైన రష్యా అటాక్ చేసింది దాదాపు 315 డ్రోన్స్ తోటి. ఎవ్వరు కూడా ఊహించరు. ఒకసారి అసలు ఏం జరిగిందో పూర్తి విషయాలను కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉక్రెయిన్ పై రష్యా వరుస డ్రోన్ దాడులతో మళ్ళీ విరుచుకుపడుతుంది. ఇన్నాళ్ళలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో భీకర దాడులు చేస్తుంది. అర్ధరాత్రి వేళ ఉక్రెయిన్ పై దాదాపు 315 షాహెద్ డ్రోన్లతో ఈ దాడులను ప్రయోగించింది. మరి ముఖ్యంగా ఈ దాడుల్లో 7 ఇప్పటివరకే ప్రాణాలు కోల్పోయారు. అలాగే 34 మంది గాయపడినట్టుగా కూడా కీవ్ వాయుసేన, ఉక్రెయిన్కి సంబంధించిన వాయుసేన అంతర్జాతీయ మీడియాలో చెప్పడం జరిగింది. అలాగే 315 డ్రోన్లతో పాటు ఉత్తర కొరియాకు చెందిన KN-23 బాలిస్టిక్ షిప్లను కూడా, అలాగే 5 ఇస్కాండర్ K క్రూయర్లను కూడా ప్రయోగించింది. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది రష్యా. 113 డ్రోన్లు మేము తిప్పుకొట్టామంటూ కూడా 7 షిప్లను కూడా మేము నేల మట్టం చేసామంటూ నేలపైన కూల్చినట్లు కూడా ఉక్రెయిన్ వైమానిక దళం కూడా మీడియాతో వెల్లడించింది. అండ్ రాడార్స్ నుంచి 64 డ్రోన్లు అదృశ్యమయ్యాయి. అలాగే రష్యా దాడులతో దక్షిణ నగరంలో ఉన్న ప్రస్తుత అక్కడ పరిస్థితి, ఆసుపత్రులు కావచ్చు, వైద్య పరికరాలు కావచ్చు, చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయంటూ కూడా చెప్తున్నారు. కాగా 479 డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా మరోసారి భీకర దాడులకి నిర్వహించింది. ఇటీవల జరిగిన ఈ దాడిలో 20 షిప్లను ప్రయోగించిందని, అలాగే ఉక్రెయిన్లో ప్రదేశాలను ఇవి లక్ష్యంగా చేసుకున్నట్టు కీవ్ వాయుసేన వెల్లడించింది. అండ్ మాస్కో ప్రయోగించిన వాటిలో 277 డ్రోన్లను, 1900 షిప్లను మార్గ మధ్యలోనే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో కూల్చేసినట్టుగా కూడా ఉక్రెయిన్ పేర్కొంది. మొత్తంలో కేవలం 10 డ్రోన్లు లేదా క్షిపణులు మాత్రమే లక్ష్యాన్ని
తాకినట్టుగా కూడా వెల్లడించింది. సో గైస్ చూస్తున్నారు కదా, దాదాపు 315 డ్రోన్స్తో అటాక్ చేస్తే 10 డ్రోన్లపై కూడా వాళ్ళు ఏదైతే టార్గెట్ చేసుకున్నారో అస్త్రావళని అటాక్ చేసినట్టు కూడా ఉక్రెయిన్ రక్షణ దళం అయితే అంతర్జాతీయ మీడియాకి అయితే చెప్తుంది. అండ్ మరి ముఖ్యంగా కొరియాకి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కిమ్ పూర్తి సహకారం రష్యాకు ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే మొన్న కూడా వీళ్ళిద్దరు రష్యాకి సంబంధించిన రక్షణ దళం కావచ్చు అండ్ కిమ్ కావచ్చు, వాళ్ళు ఒక మీటింగ్లో మాట్లాడుకుంటూ కూడా మనం చూసాం. పూర్తిగా మా మద్దతు రష్యాకు ఉంటుంది. అలాగే ఈ నార్త్ కొరియాకి సంబంధించిన కొంతమంది సైనికులు కూడా ఇప్పటికీ అక్కడికి చేరుకున్నారు, రష్యాకి చేరుకున్నారు. వాళ్ళు కూడా డ్రోన్స్తో వాళ్ళపైన వాళ్ళ షిప్లతో కూడా అటాక్ చేయబోతున్నారు. దాదాపు 13,000 మంది అటాక్ చేయబోతున్నారు అన్నది కూడా మొన్న మనకి క్లియర్గా స్పష్టమైంది. అని ఇప్పటికే రష్యాకి భారత్ సపోర్ట్ ఉంది, అలాగే నార్త్ కొరియా సపోర్ట్ ఉంది, ఇంకా కొన్ని దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఉక్రెయిన్కి మాత్రం బ్రిటన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ రీసెంట్గా దాదాపు 1,00,000 డ్రోన్ల వరకు కూడా మీరు 2020 నాటి వరకు కూడా మీకు